సో చాలా ఆసక్తిగా ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఎలక్షన్లు అవుతాయి, రేపో మాపో లేకపోతే మార్చిలో అవుతాయి, నోటిఫికేషన్ కూడా వస్తుంది అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక డౌట్ కూడా ఉంది. ఏంటంటే అసలు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల వ్యవస్థను రద్దు చేసే అవకాశం ఉందన్న వార్తలు వినబడుతున్నాయి. ఆ అవకాశం ఉంది కాబట్టే ఆల్రెడీ ఆ లీకులు కూడా వదిలినారనిపిస్తుంది. ఈరోజు ఒక ఆన్లైన్ పేపర్లో రాసిన వార్త ప్రకారం చూసుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దని చెప్పి రేకంగా ఆ రకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి, దేనికంటే ఈ వ్యవస్థకి అంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీకి వాళ్ళకి సరి అయిన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతో ఇప్పుడున్న సర్పంచుల ద్వారా ఎంపీపీలను ఎంచుకుంటే దాని తర్వాత ఈ ఎంపీపీలతో జెడ్పీ చైర్మన్ ఎన్నుకునే పరోక్ష విధానం పైన సమాలోచనలు చేస్తురట. దీనిపైన అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆల్రెడీ ఆదేశం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీని గురించి డెప్త్గా ఈ నెల క్యాబినెట్లో మళ్ళీ చర్చించే అవకాశం కూడా ఉంది. అయితే దీన్ని ఇంత ఈజీగా అవుతుందా, మరి దీనికి రాజ్యాంగ సవరణలు కూడా ఉంటాయనేసి నిపుణులు కూడా మరి హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం అంటున్న పరిశీలకులు ఇప్పటికే టీడీపీ బీఆర్ఎస్ హయాంలోనే ప్రయత్నాలట జరిగినాయట, మార్పులకు చొరవ చూపిన విఫలమైందనేసి ఈ కథనాలు వచ్చిన విషయం చూస్తున్నాం. మరి ఇదే గనక ఉంటే ఏ రకంగా ఉండిపోతుంది? ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల గురించి చాలామంది ఆల్రెడీ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీళ్ళు కూడా మేము మున్సిపాలిటీలో ఎన్ని సీట్లు గెలవగలమో అంతకంటే ఎక్కువ సీట్లు గెలవగలుగుతాము అని చెప్తున్నమాట. దీనికోసమే దీనికి లింక్ ఏముంది? ఇప్పుడు రైతు భరోసా ఉంది. ఇప్పుడు నిజంగానే వ్యవస్థను రద్దు చేసి కేవలం ఇట్లా నామినేటెడ్ టైప్లో పోతే గనక మరి ఇప్పుడు ఎలక్షన్లోకి వెళ్ళకపోతే అసలు రైతు భరోసా పరిస్థితి ఏది? ఎందుకంటే రాష్ట్రంలో ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు రైతు భరోసా పని ఇస్తామో ఇయ్యమని కూడా చెప్పట్లేరు, ఇస్తామనే ఒక ఆశ చూపిస్తున్నారు. అదే ఆశతో రైతులు కూడా ఉన్నారు. మరి ఈ వ్యవస్థను ఈ రకంగా తీసుకురావాలని, వ్యవస్థ వల్ల పెద్ద ఉపయోగం లేదనేసి ఆ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరి అయిన ఆధారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుందట. మరి పరిష్కారం అనేది అసలు దొరుకుతుందా? ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉంది, సర్పంచులకు మాత్రం లేదు. దీంతో సర్పంచులు తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీలు సైతం తమకు అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు. మండలాలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలంటూ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం ఈ వ్యవస్థను ఎత్తివేయడం ద్వారా దొరుకుతుందనే అంచనాకు ప్రభుత్వం వచ్చినట్టుగా సమాచారం. అదే సమయంలో రాజకీయంగా వేలాది మందికి ఈ వ్యవస్థ గుర్తింపును పదవులను కల్పిస్తుంది. దాన్ని రద్దు చేస్తే పార్టీల్లో రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే పార్టీ క్యాడర్లో వేలాది మందికి ఏ విధంగా పదవులు సర్దుబాటు చేయగలుగుతారు? ఇది మెయిన్ వాస్తవానికి. ఇప్పుడు ఉన్న నామినేటర్లు ఇన్నుంటే ఇంతమంది ఉన్నారు ఇప్పుడు వెయిటింగ్లో నామినేటెడ్. వీళ్ళు ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఆ నామినేటెడ్ పోస్టుల గురించి ఎంత ఆసక్తిగా అంటే 1000 కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్న నేపథ్యం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా లేకపోయింది అనుకోండి, ఇక రాజకీయంగా ఎంతమంది నిరుద్యోగులకు మిగిలిపోతారు? సో ఈ చర్చ కూడా జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఎంత ఆసక్తిగా ఆశతో ఎదురు చూస్తారో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయని, ఒకవేళ వీటిని రద్దు చేస్తే ఏ రకమైన పరిస్థితులు తలెత్తబోతాయి అనేది మరి వీళ్ళు రేపు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటే మరి ఓవరాల్గా రద్దు చేస్తారా లేకపోతే ఎలక్షన్లకు పోతారా? ఒకవేళ పోతే మార్చిలో కూడా పోరు, ఎందుకంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయేసరికి మార్చి అవుతుంది. వీళ్ళు కనుక ఒకవేళ ఎలక్షన్లకు వెళ్తే ఏప్రిల్లో వెళ్ళాలి.